హాయ్ ఫ్రెండ్స్, మన లైఫ్‌లో ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ లేనిదే ఏ పని జరగదు. అవెన్, మిక్సీ, గ్రైండర్ ఇలా చాలానే ఉన్నాయి లిస్ట్‌లో. మరి వాటిని పర్ఫెక్ట్‌గా క్లీన్ చేస్తున్నారా? ఈ టిప్‌తో మీ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అన్నీ చిటికెలో కొత్తగా మారుతాయి. ఒక బౌల్‌లో 2 స్పూన్స్ బేకింగ్ సోడా, కొద్దిగా డిష్ లిక్విడ్ అండ్ 2 స్పూన్స్ వెనిగర్ యాడ్ చేసి, ఈ సొల్యూషన్‌తో మిక్సీ క్లీన్ చేస్తే డర్ట్ అంతా ఊరికే వదులుతుందనమాట. ఒక పాత టూత్ బ్రష్ యూజ్ చేస్తే పని ఇంకా ఈజీ అవుతుంది. తర్వాత స్పాంజ్‌తో వైప్ చేయండి. ఆ తర్వాత డ్రై నాప్కిన్‌తో ఇక మీ మిక్సీ షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. కొత్తగా అయిపోయింది చూసారా? ఇప్పుడు నా బుల్లెట్ మిక్సర్ కూడా క్లీన్ చేస్తాను. దీనిలో ఎక్కువగా నేను జ్యూసెస్, ప్యూరీస్ చేస్తాను. సో, బాగా డర్టీ అవుతుంది. అలాంటప్పుడు డైరెక్ట్‌గా దాని మీద కొంచెం బేకింగ్ సోడా అండ్ వెనిగర్ వేసేసి ఒక 2 నిమిషాలు ఆగండి. ఆ తర్వాత బ్రష్‌తో క్లీన్ చేస్తే డర్ట్ అంతా చూడండి ఎలా వచ్చేస్తుందో. ఈ బుల్లెట్ మిక్సర్ లోపల ఒక 3 సాఫ్ట్ బటన్స్ లాంటివి ఉంటాయండి. అవి తీసేసి మనం క్లీన్ చేసి పెట్టేయొచ్చనమాట. ఇలాగే వదిలేస్తే ఫంగస్ ఫార్మ్ అయ్యి బ్లెండర్స్ పాడవుతాయి. హెల్త్ పరంగా కూడా మనకంత మంచిది కాదు. సో, క్లీనింగ్ మస్ట్ అండ్ షుడ్. అండ్ క్లీనింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ప్లగ్ అనేది తీసేసి క్లీన్ చేయాలి. బ్లెండర్స్ అయితే క్లీన్ చేసేసాం కదా! ఇప్పుడు జార్స్ కూడా క్లీన్ చేసేద్దాము. మిగిలిన సొల్యూషన్ దాంట్లో వేసేసి ఒక 30 సెకండ్స్ వరకు ఆన్ చేసి ఉంచేసామనుకోండి నీట్‌గా క్లీన్ అయిపోతుంది. బ్లేడ్‌కున్న డర్ట్ అంతా పోతుందనమాట. నార్మల్‌గా ఇంక వాష్ చేసుకోవాలి. జార్‌కి బ్యాక్ సైడ్ కూడా ఒక బ్రష్‌తో గానీ, గ్యాప్ బ్రష్‌తో గానీ క్లీన్ చేయాలి. వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేయడం వల్ల మన ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ అనేది లైఫ్ ఎక్కువగా వస్తుందనమాట. మెయింటెనెన్స్ బావుంటుంది. వీడియో హెల్ప్ అయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సీ యూ. బై.